హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్లాగ్స్ ఆఫ్ త్రిపుర. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేను మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. దానికి రీజన్ ఇద్దరం ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫస్ట్ టార్గెట్ అయిన 1000 సబ్స్క్రైబర్స్ని ఈరోజే అచీవ్ చేశామండి. దానికి మీ లవ్ అండ్ సపోర్టే కారణం. యాక్చువల్లీ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మాతో ఏమన్నారంటే, మీ ఇద్దరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా, మీకు యూట్యూబ్ అవసరమా, జాబ్ సరిపోతుంది కదా, అనవసరమైన ఈ హెడ్ యాక్స్ అన్ని ఎందుకు, ఇలాగే డిస్కరేజ్ చేసేవాళ్ళు. బట్ మేమేంటంటే మా ఇద్దరి ప్యాషన్ని అచీవ్ చేసి మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నలుగురితోని షేర్ చేసుకోవాలి అన్న ఒక్క రీజన్తోనే మేము ఈ యూట్యూబ్ని స్టార్ట్ చేశామండి. మేము పెట్టే ప్రతి వీడియోని మీరు చూస్తూ మీ ఫ్యామిలీలా మమ్మల్ని ట్రీట్ చేస్తూ మీ సపోర్ట్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నందుకు వీఆర్ రియల్లీ థ్యాంక్ యూ. యాక్చువల్లీ లైఫ్లో సక్సెస్ అనేది చిన్నదైనా పెద్దదైనా దాన్ని ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలనేది మా ఇద్దరి ఒపీనియన్. మన ఈ సక్సెస్ని ఇద్దరం సెలబ్రేట్ చేసుకుంటూ మా సెలబ్రేషన్ని మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాము. మేమైతే మా ఈ సక్సెస్ని 2 వేస్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నామండి. ఫస్ట్ది వచ్చేసరికి ఫోన్లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి మాకు నచ్చిన టాప్ 3 కామెంట్స్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాము. యాక్చువల్లీ మీరు పెట్టిన ప్రతి కామెంట్ మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించాయి. కాకపోతే మేము కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్లో కొన్ని కామెంట్స్ అనేవి మాకు ఇంకా హ్యాపీనెస్ని ఇచ్చాయి. ఆ బేసిస్ మీద అయితే మేము ఒక 3 కామెంట్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాము. దాంతో అయితే మేము ఒక మెమొరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము. అదేంటో చూసేద్దాం. యాక్చువల్లీ ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ తీసుకుని మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఫోటో ప్రింట్ అండ్ జెరాక్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మాకు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఆ 1000 కనిపించేలా, అలాగే మా యూట్యూబ్ ఛానల్ కనిపించేలా మీ ఇద్దరం ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాము. ఆ సెల్ఫీని, ఆ స్క్రీన్ షాట్స్ని అతని మెయిల్ ఐడికి పంపించి అవి ఎలా ప్రింట్ తీయాలనేది అతనికి ఎక్స్ప్లెయిన్ అయితే చేశామండి. అదేం లేదండి, సింపుల్గా ఆ స్క్రీన్ షాట్స్ అని ఒక A4 సైజ్ షీట్లో కలర్ ప్రింట్అవుట్లో ఇవ్వమన్నాను. అలాగే ఫోటోని కూడా మాకు కావాల్సిన సైజులో ప్రింట్అవుట్ తీసుకున్నాను. అవన్నీ కలెక్ట్ చేసుకుని మా ఇంటికి దగ్గరలో ఉన్న AMB మాల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. క్రిస్మస్కి అలాగే సంక్రాంతికి AMB మాల్ చేసిన డెకరేషన్ అనేది మా ఇద్దరికి చాలా బాగా నచ్చిందండి. మాకు కావాల్సిన ఫోటో ఫ్రేమ్ కోసం AMB మాల్ 2nd ఫ్లోర్లో ఉన్న హోమ్ సెంటర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కరెంట్లీ హోమ్ సెంటర్లో చాలా ఆఫర్స్ రన్ అవుతున్నాయి. మీకు చాలా ఐటమ్స్ అనేవి మంచి డిస్కౌంట్ ప్రైస్లో అయితే దొరుకుతున్నాయి. బట్ మాకు ఎక్కువ టైం లేకపోవడంతో మాకు కావాల్సిన ఫోటో ఫ్రేమ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. నాకు ఒక 7 ఫ్రేమ్స్ ఉన్న ఫోటో ఫ్రేమ్ సెట్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే మాది వైట్ వాల్ కాబట్టి బ్లాక్ కలర్ ఫోటో ఫ్రేమ్ అయితే బాగా సెట్ అవుతుంది అనిపించి ఆ ఫోటో ఫ్రేమ్ సెట్ని తీసుకుని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. యాక్చువల్లీ హాలిడే సీజన్ కాబట్టి కొంచెం రష్ ఎక్కువగానే అనిపించింది. ఫైనల్గా మా టైం వచ్చేసరికి ఒక 15 మినిట్స్ అలా పట్టింది. ఫైనల్ బిల్ అమౌంట్ అయితే పే చేసేసి మా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యి వచ్చేసాము. ఇంటికి రాగానే ఆ ప్యాకేజ్ని ఓపెన్ చేసి మాకు కావాల్సిన సైజు ఉన్న ఫోటో ఫ్రేమ్ని అయితే తీసుకుని నా DIY ఐడియా ఏంటి, అసలు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఆ కామెంట్స్ని ఎలా పెడితే బెటర్ అండ్ ఫోటో ఎక్కడ పెట్టాలి, ఇలాంటివన్నీ మా హస్బెండ్తో డిస్కస్ చేసుకుని మీ ఇద్దరం ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత మా DIYని అయితే మేము స్టార్ట్ చేసామండి. ఫోటోని అయితే మిడిల్లో పెట్టి కామెంట్స్ అన్నిటిని మాకు కావాల్సిన సైజులో సరిపోయేలా కట్ చేసుకుని, యాక్చువల్లీ అది ఫోటో ఫ్రేమ్ అనేది A4 సైజ్ అవ్వడంతో కామెంట్స్ మొత్తం వచ్చేటట్టు పెట్టడానికి అయితే మాకు పాసిబిలిటీ అవ్వలేదండి. వాటిని బాగా చిన్న సైజులో, అంటే మేము రిప్లై పెట్టింది లైక్స్ అవి కనబడేటట్టు కాకుండా ఓన్లీ ఎవరైతే ఆ కామెంట్స్ పెట్టారు అలాగే వాళ్ళు పెట్టిన టెక్స్ట్ కనిపించే విధంగా వాటిని కట్ చేసుకుని మా ఫోటోకి 3 డైరెక్షన్స్లో పేస్ట్ చేద్దామని చెప్పి ఆ పొజిషన్స్లో అయితే వాటిని పెట్టామండి. యాక్చువల్లీ మాకు ఈ ఐడియా వచ్చినప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందని భయపడ్డామండి. కానీ ఈ DIY స్టార్ట్ చేసిన తర్వాత మేము వ్లాగ్స్ కోసం చేసిన షూటింగ్స్, ఆ కామెంట్స్ వచ్చినప్పుడు మాకు కలిగిన హ్యాపీనెస్ ఇవన్నీ మాకు గుర్తొచ్చి ఇంకా ఎన్నో మెమరీస్ క్రియేట్ అయ్యి ఈ DIY అయితే మేము సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసామండి. ఇక మా DIY ఫైనల్ స్టేజ్కి వచ్చేసినప్పుడు మా ఇద్దరికి ఈ మెమరీస్ అన్నీ గుర్తుండే విధంగా ఏమైనా చేద్దాము అనిపించి మా ఇద్దరి థంబ్ ఫింగర్స్కి రెడ్ కలర్ పెయింట్ వేసుకుని హార్ట్ షేప్ వచ్చే విధంగా ఫోటో కిందనైతే మా థంబ్ ఫింగర్స్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాం అండి. ఆ హార్ట్ షేప్ చూసినప్పుడు మా ఇద్దరికి ఇంకా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది అనిపించింది. మా DIY మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ అయితే పెట్టండి. ఆ ఫోటో ఫ్రేమ్లో 1000 కనిపించే విధంగా, అలాగే మాకు 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వచ్చారో ఆ డేట్ని కూడా మేము అందులో రాసి మా ఇంటి హాల్కి అయితే మేము దాన్ని తగిలించాము. బేసికల్లీ మా సెకండ్ సెలబ్రేషన్
కొంతమందికి నచ్చొచ్చండి, కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ మేము చేసేదైతే మా మనస్ఫూర్తిగా చేస్తున్నాము. మాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి, అందుకని ఒక 1000 రూపీస్ ఎవరికైనా డొనేట్ చేయాలనుకుంటున్నాం. యాక్చువల్లీ ఈ విషయం మా హస్బెండ్ నాతో చెప్పగానే సరే 1000 రూపీస్ డొనేట్ చేద్దాము, బట్ ఈ వీడియో రికార్డ్ చేయొద్దని అయితే నేను చెప్పాను. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో అని చాలా భయపడ్డానండి. బట్ మా హస్బెండ్ నాతో ఏమన్నారంటే, ఎందుకు భయపడుతున్నావు, నువ్వు చేసింది మంచి పనే కదా, నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ఎందుకు అంత భయం, మనం చేసిన వీడియో చూసి ఒక్కలైనా ఇంకొకరికి హెల్ప్ చేస్తే మనం పెట్టిన వీడియోకి పర్పస్ సర్వైవ్ అయినట్టే కదా అని అన్నారు. ఆ పాయింట్ నచ్చి రికార్డ్ చేయడానికి అయితే నేను యాక్సెప్ట్ చేశానండి. యాక్చువల్లీ మాకు ఈ ఐడియా రాగానే మా ఇంటికి దగ్గరలో ఇద్దరు పెద్దవాళ్ళండి, ఆల్మోస్ట్ 60 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరూ కలిపి రోడ్డు మీద లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎండలో పల్లీలు మూకుల్లో ఫ్రై చేసి ఇసుకలో వాటిని సేల్ చేస్తూ ఉంటారండి. మేము అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పల్లీలు తీసుకుంటూ ఉంటాము. ఇంత ఏజ్లో కూడా ఎంతో కష్టపడి వాళ్ళ డైలీ లైఫ్ని అయితే కొనసాగిస్తున్నారండి. మేము ఈరోజు 1000 రూపీస్ ఇస్తున్నట్టు వాళ్ళకి అస్సలు ఐడియాయే లేదు. మేము ఆ డీటెయిల్స్ అని వాళ్ళిద్దరితో షేర్ చేసుకోకుండా లైక్ ఒక 20 రూపీస్ పల్లీలు అయితే కట్టమని చెప్పాము. ఆవిడ అప్పుడే ఫ్రై చేసిన పల్లీల్ని వేడి వాటిని ప్యాక్ చేసి అయితే మాకు ఇచ్చారండి. మేము వెంటనే 1000 రూపీస్ ఇవ్వగానే ఆవిడ ఫస్ట్ షాక్ అయ్యారు, 1000 రూపాయల ఎందుకు ఇస్తున్నారు అన్నట్టు. బట్ ఆవిడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. బట్ మేమేదో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు ఉండకూడదు అని మేము ఎందుకు ఆ అమౌంట్ ఇస్తున్నాము అనే డీటెయిల్స్ అన్ని ఆవిడతో అయితే నేను షేర్ చేసుకున్నానండి. లైక్ మేము రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము. అందులో మేము అనుకున్నట్టు మా ఇనీషియల్ స్టెప్ అయిన 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మా హ్యాపీనెస్ని ఇలా మీతో షేర్ చేసుకుంటున్నామని అయితే చెప్పామండి. ఆవిడ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ హ్యాపీనెస్ చూసిన తర్వాత నేను మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇలా సక్సెస్ఫుల్గా మా 1000 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ అయితే మేము కంప్లీట్ చేసుకున్నామండి.